రోజున ఇలా చేస్తే 100 జన్మల పాపాలు పోతాయి. తొలి ఏకాదశి. ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశులు చూడడం మనకి అలవాటే. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. ఉపవాసం పరమ ఔషధం అనే ఆదేశానుసారం తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్ల ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి రోజే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరునాడు అంటే ద్వాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షేణాలమవుతాయని ప్రజల నమ్మకం. రైతులు ఆ రోజు జొన్న బెల్లంతో పేలాల పిండి తయారు చేసి తింటుంటారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినడం ఆచారంగా వస్తుంది. ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే సమయము, అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయన్నమాట. ఈ సమయంలో బద్ధకం ఏర్పడకుండా ఏకాదశి అంటే 11, అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం కలిపి 11. వీటిని కలిపి మనిషి తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటన్నిటిని ఒక్కటిగా చేసి దేవుడికి నివేదన చేయాలి. దీని వలన సహజంగా వచ్చే బద్ధకం దూరమయ్యి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే నిగ్రహం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.